మొదటి ప్రశ్న, రావణుడు మరణించిన తర్వాత లంకరాజుగా ఎవరు అయ్యారు? ఆప్షన్ ఏ అంగదుడు, ఆప్షన్ బి విభీషణుడు, ఆప్షన్ సి ఇంద్రజిత్, ఆప్షన్ డి నీలుడు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి విభీషణుడు. రెండవ ప్రశ్న, విభీషణుడికి పట్టాభిషేకం ఎవరు చేశారు? ఆప్షన్ ఏ రాముడు, ఆప్షన్ బి హనుమంతుడు, ఆప్షన్ సి లక్ష్మణుడు, ఆప్షన్ డి సుగ్రీవుడు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ రాముడు. మూడవ ప్రశ్న, అగ్ని పరీక్షలో సీతను ఎవరు రక్షించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అగ్నిదేవుడు, ఆప్షన్ సి బ్రహ్మదేవుడు, ఆప్షన్ డి శివుడు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి అగ్నిదేవుడు. నాలుగవ ప్రశ్న, రామ పట్టాభిషేకం సందర్భంగా అయోధ్యలో ఏ ఉత్సవం ప్రారంభమైంది? ఆప్షన్ ఏ హోలీ, ఆప్షన్ బి దీపావళి, ఆప్షన్ సి దసరా, ఆప్షన్ డి సంక్రాంతి. ఆన్సర్ ఆప్షన్ బి దీపావళి. ఐదవ ప్రశ్న, వాల్మీకి రామాయణం ఎన్ని ఖండాలుగా ఉంది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి 7 ఖండాలుగా ఉంది. ఆరవ ప్రశ్న, బాలకాండం ఏ విషయాన్ని వివరిస్తుంది? ఆప్షన్ ఏ యుద్ధం, ఆప్షన్ బి రామజననం, ఆప్షన్ సి లంక విజయం, ఆప్షన్ డి పట్టాభిషేకం. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి రామజననంని వివరిస్తుంది. ఏడవ ప్రశ్న, యుద్ధకాండం ప్రధానంగా ఏది వివరిస్తుంది? ఆప్షన్ ఏ వనవాసం, ఆప్షన్ బి సీత వివాహం, ఆప్షన్ సి రామరావణ యుద్ధం, ఆప్షన్ డి పట్టాభిషేకం. ఆన్సర్ ఆప్షన్ సి రామరావణ యుద్ధం. ఎనిమిదవ ప్రశ్న, ఉత్తరాఖండం ఏ విషయంతో ముగుస్తుంది? ఆప్షన్ ఏ యుద్ధంతో, ఆప్షన్ బి సీత అగ్ని ప్రవేశంతో, ఆప్షన్ సి రామపాలనతో, ఆప్షన్ డి లవకుశ జననంతో. ఆన్సర్ ఆప్షన్ డి లవకుశ జననంతో. తొమ్మిదవ ప్రశ్న, లవకుశలను ఎవరు పెంచారు? ఆప్షన్ ఏ రాముడు, ఆప్షన్ బి వశిష్ఠుడు, ఆప్షన్ సి వాల్మీకి, ఆప్షన్ డి భరతుడు. ఆన్సర్ ఆప్షన్ సి వాల్మీకి. పదవ ప్రశ్న, సీత భూమిలో లీనమయ్యే ముందు ఏమి కోరుకుంది? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి క్షమ, ఆప్షన్ సి ధర్మసాక్ష్యం, ఆప్షన్ డి యుద్ధం. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి ధర్మసాక్ష్యాన్ని కోరుకుంది. 11వ ప్రశ్న, రాముడు చివరిగా ఏ నదిలో ప్రవేశించాడు? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి యమునా నది, ఆప్షన్ సి సరయూ నది, ఆప్షన్ డి నర్మదా నది.
ఆన్సర్ ఆప్షన్ సి సరయూ నది. 12వ ప్రశ్న, రాముడు మొదటిసారి వనవాసంలో అడుగుపెట్టిన అడవి ఏది? ఆప్షన్ ఏ దండకారణ్యం, ఆప్షన్ బి చిత్రకూటం, ఆప్షన్ సి పంచవటి, ఆప్షన్ డి నైమిసారణ్యం. ఆన్సర్ ఆప్షన్ బి చిత్రకూటం. 13వ ప్రశ్న, చిత్రకూటంలో రామునిని చూడడానికి ఎవరు వచ్చారు? ఆప్షన్ ఏ దశరథుడు, ఆప్షన్ బి కైకేయి, ఆప్షన్ సి భరతుడు, ఆప్షన్ డి శత్రుఘ్నుడు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి భరతుడు వచ్చాడు. 14వ ప్రశ్న, రాముడి పాదకులను అయోధ్యకు తీసుకెళ్లినవాడు ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, ఆప్షన్ బి శత్రుఘ్నుడు, ఆప్షన్ సి భరతుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి భరతుడు. 15వ ప్రశ్న, మారీచుడు చనిపోతూ ఎవరి స్వరంలా కేక పెట్టాడు? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, ఆప్షన్ బి సుగ్రీవుడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి రాముడు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి రాముడు. 16వ ప్రశ్న, కబంధుడు రాముడిని ఎవరిని కలవమని చెప్పాడు? ఆప్షన్ ఏ వాలి, ఆప్షన్ బి సుగ్రీవుడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి శబరి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి శబరిని కలవమని చెప్పాడు. 17వ ప్రశ్న, హనుమంతుడు రాముణ్ణి మొదట ఎలా కలిశాడు? ఆప్షన్ ఏ యుద్ధంగా, ఆప్షన్ బి బ్రాహ్మణ వేషంలో, ఆప్షన్ సి వానర రూపంలో, ఆప్షన్ డి దూతగా. ఆన్సర్ ఆప్షన్ బి బ్రాహ్మణ వేషంలో కలిశాడు. 18వ ప్రశ్న, సుగ్రీవుడికి రాముడు ఏ వాగ్దానం చేశాడు? ఆప్షన్ ఏ లంకస్థానం, ఆప్షన్ బి వాలి సంహారం, ఆప్షన్ సి అస్త్రాలు, ఆప్షన్ డి రాజ్యం. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి వాలి సంహారం. 19వ ప్రశ్న, హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు మొదట ఎదురైన అడ్డంకి ఏది? ఆప్షన్ ఏ సింహిక, ఆప్షన్ బి మైనకా పర్వతం, ఆప్షన్ సి సురస, ఆప్షన్ డి లంక. ఆన్సర్ ఆప్షన్ బి మైనకా పర్వతం. 20వ ప్రశ్న, సింహిక హనుమంతుణ్ణి ఎలా పట్టుకుంది? ఆప్షన్ ఏ చేతులతో, ఆప్షన్ బి మాయతో, ఆప్షన్ సి నీడతో, ఆప్షన్ డి ఆయుధంతో. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి నీడతో పట్టుకుంది.